మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్పేట మండలంలోని బొమ్మరాజుపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. ఇటీవల పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై కొందరు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీబీల సహాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను సైతం తొలగించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మల్లారెడ్డికి చెందినటువంటి అక్రమాలపై ఒకరొకరుగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఆ సమాచారాన్ని షేర్ చేయడంతో అధికార యంత్రాంగం ఈ రోజు ఒకరొకరుగా యంత్రాలని పట్టుకొని ఆ ఘటనా స్థలానికి వెళ్లి ఎక్కడెక్కడ కబ్జాలకు గురయ్యాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేశారు, మల్లారెడ్డి పైన ఎలాంటి ఫిర్యాదులు అందుతా ఉన్నాయనే దాంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దీని పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం చేయడము, ప్రభుత్వ స్థలాలని స్వాధీనపరచుకునేటువంటి ఆలోచనలో మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. తాజాగా శామీర్పేట, మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని బొమ్మరాసిపేట గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ కు సంబంధించి బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ప్రహరీ గోడని ఈ రోజు అధికారులు కూల్చివేయడం జరిగింది. చాలా రోజులుగా ఇక్కడ సుమారు 25 ఎకరాల యొక్క ఎఫ్టీఎల్ స్థలంలో దాన్ని ఆక్రమణకు గురి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని కబ్జా చేసి దాన్ని ప్రహరీ గోడ కట్టి దాన్ని రియల్ ఎస్టేట్ ఇండివిజువల్ ప్లాటింగ్స్ లేక అమ్ముతా ఉన్నారంటూ కూడా అధికారులకు ఫిర్యాదు అందించారు. దాంట్లో సర్వే నెంబర్ 408 లో 7 ఎకరాల ప్రహరీ గోడను మల్లారెడ్డి సంబంధించినటువంటి భూమికి ఈ ప్రహరీ గోడ వేశారన్నట్టుగా కూడా అధికారులకు ఆ సమాచారం అందింది. స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు అన్నాయి. అందులో మల్లారెడ్డికి చెందినటువంటి 7 ఎకరాల భూమి తను ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జాకి పాల్పడి ఆ చుట్టూగా 7 ఎకరాలకు ఇదే 408 సర్వేలో తను ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకున్నాడంటూ కూడా అధికారులు అందినటువంటి ఫిర్యాదు. 7 ఎకరాలు, దాంతో పాటు 25 ఎకరాల్లో ఈ 7 ఎకరాలకు సంబంధించి ప్రత్యేకంగా మల్లారెడ్డి కట్టుకోవడము, 25 ఎకరాలకు పూర్తిగా ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో ఇదంతా ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేసి అక్రమార్కులు దీన్ని రియల్ ఎస్టేట్ మాఫియా కిందకి మార్చేశారంటూ కూడా అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయాలతో అక్కడికి చేరుకొని ఆ ప్రహరీ గోడ 25 ఎకరాలలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి 7 ఎకరాలకు సంబంధించి మిగతా ల్యాండ్ 25 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేసి అక్కడ ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు, ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్, దీని ఇరిగేషన్, రెవెన్యూ పరిధిలోకి వస్తుంది, ఈ భూములను మేము స్వాధీనపరుచుకుంటున్నాము, ఇంకెవరైనా ఇక్కడ ఆందోళన చేసినా, ఎవరైనా ప్రహరీ గోడను ఏర్పాటు చేసినా, పొజిషన్ లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసినా మీపై ట్రెస్పాసింగ్ కేసు కింద నమోదు చేసి జైలు పాలు చేస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ప్రముఖంగా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి ఎక్కడెక్కడ దౌర్జన్యాలు, బరితెగింపు, కబ్జాలు చేసి అనుచరుల పేర్ల మీద ల్యాండ్ చేసి అధికారాలను ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ప్రభుత్వ భూములని, ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేసి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పేరు పైన రాసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ కిందికి మార్చి ఎకరాల నుంచి గుంటల చొప్పున మార్చుకొని దాన్ని గజాల చొప్పున అమ్ముతా ఉన్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సమాచారం ఒకటొక్కటిగా బాధితులు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం కదిలి ఎక్కడికక్కడ దీన్నంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న అటు షామీర్పేట్ ఏరియాలలో దుండిగల్ ప్రాంగణంలో కూడా గిరిజనుల భూమిని కబ్జా చేశారంటూ కూడా బాధితులంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పేడ్ బషీరాబాద్ లో మొన్న ఎక్కడన్నా భూమి మల్లారెడ్డి కబ్జాకు పాల్పడ్డాడు, పక్కన ఉన్నటువంటి భూమిని కూడా తన భూమిలోకి మలుపుకొని తను పూర్తి స్థాయిలో పొజిషన్ లోకి వెళ్లి తమ భూమిని క్లెయిమ్ చేస్తా ఉన్నాడంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి బాధితులు అనుకూలమైనటువంటి తీర్పు తెచ్చి మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ ల్యాండ్ ని డిస్టర్బ్ చేస్తా ఉన్నాడంటూ కూడా ముందస్తుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లి వాళ్ళు పొజిషన్ లోకి వెళ్తుండగా మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మంత్రికి చెందినటువంటి అనుచరుల బృందం అంతా కూడా పోలీసుల పైన తిరగబడే ప్రయత్నం చేయడము, పోలీసులను అక్కడ విధులకు ఆటంకం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడము, తరిమి కొట్టండి అంటూ కూడా నేరుగా మల్లారెడ్డి హుకుం జారీ చేయడము, ఆ తర్వాత పోలీసులు మల్లారెడ్డి పైన కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకొని సర్వే ఏర్పాటు చేసి ఆ సర్వేలో మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి భూమిని అంతా కూడా విడిపించి ఆ బాధితులకు న్యాయం చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇంకా మేడ్చల్ జిల్లాలో అనేక వందలాది కోట్లకు మల్లారెడ్డి ఈ రకంగానే అక్రమంగా కబ్జాలకు పాల్పడి తమ కుటుంబ సభ్యుల పేరు పైన వీటిని రిజిస్ట్రేషన్ చేసి రియల్
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట మండలంలోని బొమ్మరాజ్పేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. ఇటీవల పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై కొందరు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీబీల సహాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను సైతం తొలగించారు.